మనము ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాము అంటే బార్డర్లో చాలామంది సైనికులు వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళు అక్కడ ఉండడం వల్ల మనం ఇక్కడ సేఫ్గా ఉన్నాము. అలాగే మన పిచ్చిమల సంతోష్ బాబు గారు వారు ఈ పోరాటంలో చైనా చేసిన కుట్రలో వారు అమరయ్యారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పిచ్చిమల సంతోష్ బాబు గారి ఈరోజు కార్యక్రమానికి అందరూ కూడా నివాళులు అర్పించాలని మనము ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాము అంటే బార్డర్లో చాలామంది సైనికులు వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళు అక్కడ ఉండడం వల్ల మనం ఇక్కడ సేఫ్గా ఉన్నాము. అలాగే మన పిచ్చిమల సంతోష్ బాబు గారు వారు ఈ పోరాటంలో చైనా చేసిన కుట్రలో వారు అమరయ్యారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పిచ్చిమల సంతోష్ బాబు గారి ఈరోజు కార్యక్రమానికి అందరూ కూడా నివాళులు అర్పించాలని what we say is border skirmishes. So we don't, when we don't respect the legitimacy of a presidential boundary or line of control, then militants are capable of going off. This is a line and this will be respected by both the parties. But as usual, the Chinese did not support. So they try to unilaterally do not many things. So that take this opportunity, salute our Galwan hero and pay respect to his family members. Anyone wants to say anything? Hello, well done. Galwan hero ki jai! Galwan hero ki jai! Colonel Santosh ki jai! भारत माता की जय! भारत माता की जय! भारत माता की जय! చిన్న పిల్లవాడు దగ్గర నిల్చున్నాడు. అరే ఎందుకంట అక్కడ వాటర్ చూసుకోపో.
వరకు వచ్చిన పైన నా ముందే తిరుగుతున్నారు అంటే మీరు చూడలేదేమో ఇలా మేమందరం భారీగా సంతోషంగా నిద్రపోవడానికి ప్రశాంతంగా ఉండడానికి ఈ సందర్భంగా ఒక సామాన్య నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీ ప్రయత్నంలో మీరు విజయం ఉండాలి అనేది నాకు ఆలోచన.